దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. దివ్య డైమండ్స్ నుండి మార్చి 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల వాళ్ళు మీకు ఒక జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగకరంగా బుధగ్రహం, శుక్రగ్రహం, శని గ్రహాలు ఉన్నాయి కాబట్టి దాని సత్ఫలితాలు ఏంటంటే వృత్తి ఉద్యోగాలు యందు అనుకూలమైన సమయం అని చెప్పాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొత్త పదవి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి కూడా ఊహించని లాభాలు, మంచి లాభాలు వస్తాయి. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడితే దానివల్ల లాభమే జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళకు కూడా పెళ్ళి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఉన్నత విదేశీ ప్రయాణం కూడా ఏర్పడుతుంది. అండ్ సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. దైవ దర్శనం, ఇష్ట దైవ దర్శనాన్ని కూడా ఆరాధన చేస్తారు. దైవ దర్శనాన్ని కూడా సందర్శించుకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పోటీ పరీక్షలు అనుకూలమైన సమయం. ఎవరైతే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఇది మంచి అనుకూలమైన సమయం. ఈ టైంలో ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే మీరు దాని మీద ఫోకస్ చేస్తూ కొంచెం కష్టపడండి, తప్పకుండా మీకు బెనిఫిట్ అయిపోతుంది. వైద్య రంగంలో ఉన్న వారికి యోగదాయకంగా ఉంటుంది. ఏరోనాటికల్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా పర్వాలేదు. అండ్ గృహం అండ్ ఇల్లు కొనే ప్రయత్నం కూడా చేస్తారు. అండ్ గృహము, వాహనం రెండు అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మధ్యవర్తిత్వం చేయకూడదు. వృత్తి ఉద్యోగ స్థలాల విభేదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే డైజెషన్ వల్ల కొంచెం డైజెషన్ గురించి ఆలోచన వీలైనంత వరకు బయట తినడం మానేయండి. ఇక సంతాన విషయంలో కొంచెం పిల్లలు మీ మాట వినకుండా కొంచెం చికాకు చేస్తారు. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్, ఈ రెండు రత్నాలు మీరు మంచి సర్టిఫైడ్ రత్నాలు, ప్రభావితం రత్నాలు పెట్టుకుంటే జాతకరీత్యా సరిపోతుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 12, 14, 19, 21 సూటబుల్ డేట్స్. ప్రతికూలమైన డేట్స్ ఏంటంటే 1, 7, 8, 18 నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఈ రత్నాలను పెట్టుకోండి. అది ఎలా పెట్టుకోవాలనేది దివ్య డైమండ్స్కి ఒకసారి రండి. ఎన్నో రకాల స్టోన్స్ మార్కెట్లో ఉన్నాయండి. రకరకాల టెక్నాలజీ పెరిగిన వల్ల ఎన్నో రకాల డూప్లికేట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ దేశంలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ కాబట్టి ఇప్పుడు దివ్య డైమండ్స్లో 1కి 2 సార్లు రత్నాలను పరీక్ష చేస్తాం. అండ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ప్రపంచంలో వాల్యూడ్ ఉంటుంది. ఎందుకంటే దివ్య డైమండ్స్ ఎన్నో కంట్రీస్లో రికగ్నైజ్డ్ సంస్థ కాబట్టి ఎప్పుడైతే ఈ సంస్థ రికగ్నైజ్డో మేము ఇచ్చే ల్యాబ్ సర్టిఫికేట్ ఆల్సో ఇస్ అ వ్యాలిడ్, ఇస్ క్రాస్ చెక్డ్ బై సో మెనీ కస్టమర్స్. మేము ఇచ్చిన ఈ సర్టిఫికేట్ ఏదైతే పారామీటర్స్ రాస్తామో, ఇది కనక పుష్యరాగం, ఇది బ్లూ జాగర్ డైమండ్, దీని క్వాలిటీ సేమ్ ప్రపంచవ్యాప్తంగా. సో అంత యాక్యురేట్గా ఇప్పుడు దివ్య డైమండ్ సర్టిఫికేట్ విధానం ఉంటుంది. ఇక కాకపోతే ఏంటంటే ఎంత డూప్లికేట్లు వచ్చినాయి అంటే అండి, నేకడైతే చూసి చెప్పలేనంత యాక్యురేట్గా డూప్లికేట్లు వచ్చినాయి. డైమండ్లో కూడా డూప్లికేట్లు వచ్చినాయి. ఎప్పుడైనా మీరు ఒకటి గమనించండి, మనిషి చేసింది ఎప్పుడు జాతకరీత్యా పనికిరాదు. సహజ సిద్ధంగా వచ్చింది పనికి వస్తుంది. సహజ సిద్ధంగా వచ్చిన దాంట్లో కూడా మరి విషం వస్తుంది, అమృతం వస్తుంది. సో మనము ఇక్కడ ఏది పాజిటివ్గా ఉంటుంది, ఏది పాజిటివ్గా ఉండదు అనేది ఇక్కడ జెమాలజిస్ట్ చెప్తాడు. అది కూడా నేకడైతే చెప్పనీకి రాదు. మైక్రోస్కోప్స్ ఎగ్జామ్స్ వాడుతూ చెప్పాలి. ఇంత పెద్ద సబ్జెక్టు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ప్రతి మనిషి కంటికి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మైక్రోస్కోప్ చేసే పని మనిషి కళ్ళు చేయవు. సో ఇది ఒక్క సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. మేము గొప్ప అని కాదండి. సిన్స్ వీ హ్యావింగ్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి థరోగా అథెంటిక్గా మేము సర్టిఫై చేస్తున్నాం. ఇది మరి గ్యారంటీ మన సర్టిఫైడ్ చేసి మీకు ఒక గ్యారంటీ కమిట్మెంట్ కూడా ఉంటుంది. సో అది కావాలి. అదే జ్యోతిష్యుల దగ్గర ఎలాంటి కమిట్మెంట్ ఉండదు. ఒక విజిటింగ్ కార్డ్ అంత ఉంటుంది. వాడు ఎవడో వేరోడు ఇచ్చింది ఉంటుంది. ఎందుకంటే వాడు చదివినోడు కాదు కదా. సో వాడి ల్యాబ్కి రికగ్నైజేషన్ ఉండదు. వాడు ఎక్కడ ఉంటుందో అడ్రస్ అక్కడ పోతే ఉండరు. సో ఇది ఈ విధంగా మోసాలు జరుగుతుంది. అంటే డూప్లికేట్ స్టోన్తో పాటు ఫేక్ పీస్ ఆఫ్ పేపర్, ప్రతిదీ అది సర్టిఫికేట్ అనరు. ఏ సర్టిఫికేట్ అంటారు? జెన్యున్గా క్వాలిఫైడ్ ఉండి ల్యాబ్ ఉండి రికగ్నైజ్ ఉన్న దాన్ని సర్టిఫికేట్ అంటారు. ఇలాగ ఇచ్చే కార్డును గ్యారంటీ కార్డు అనొచ్చు, కానీ బట్ గ్యారంటీ కార్డు కూడా అర్హతపూర్వ క్వాలిఫైడ్ పర్సన్ ఇస్తేనే వాల్యూ ఉంటుంది. వితౌట్ క్వాలిఫికేషన్ ఇచ్చిన దానికి వాల్యూ ఉంటుంది. సో ఇంత పెద్ద సిస్టమ్ ఉంటుంది సర్టిఫికేషన్ విధానంలో. కాబట్టి మీరు ప్రతి విషయం తెలుసుకోండి. ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. టెస్టింగ్ అంతా మాదాపూర్. అండ్ ఇక అస్ట్రాలజర్స్ ప్రతి చోట ఉంటారు.
సో ఎందుకంటే గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల. బట్ యాజ్ ఫర్ యాజ్ జెమ్స్ కన్సర్న్ అండి, మోస్ట్ అథెంటిక్ అండ్ జెన్యూన్ అండ్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నాలు ఉంటాయి. అంతవరకు నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలను. ఎందుకంటే దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్. దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ రత్నాల ప్రభావం అందాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో ఏదేమన్నా ఇదే రత్నం వస్తుందా, ఇంకేదైనా రత్నం వస్తుందా, ఇండివిజువల్ హారోస్కోప్ చూసిన తర్వాత కూడా మీకు మోర్ యాక్యురేట్గా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.